కట్టుకున్న భర్తనే అతి దారుణంగా ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేశారు అనే ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రక్తం చిక్కగా ఉన్నది అనేది. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి సౌమ్య అదే స్కూల్లో పరిచయమైనటువంటి ఒక పీఈటీ దిలీప్ అనే ఒక వ్యక్తితో తను ప్రేమాయణం అయితే సాగించింది అనే విషయం అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనే దాని గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలా. నిజామాబాద్ జిల్లాలోని బోర్గంకే గ్రామము ఏదైతే ఇది మున్సిపాలిటీ పరిధిలో కూడా వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలా. దాంతోపాటు ఎవరైతే సౌమ్య, రమేష్, సో వీళ్ళ వైవాహిక జీవితంలో చాలా మంచిగా వాళ్ళు బతికారు. దాంతోపాటు వాళ్ళకు ముగ్గురు సంతానం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇద్దరు కొడుకులైతే ఒక కూతురు కూడా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే నేను రమేష్కి సంబంధించినటువంటి ఇంటికైతే వచ్చాను. సో రమేష్ దాంతోపాటు కేదర్కి సంబంధించినటువంటి ఇల్లు ఇది. సో అది కేదార్ ఇల్లు, ఇది రమేష్ ఇల్లు. సో ఇక్కడ ఎవరైతే సౌమ్య పథకం ప్రకారమే 2 కోట్ల ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో దాని గురించే తను చంపేయడం జరిగిందని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. మరి ఏం జరిగింది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం అనే వర్షంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులతో మనం మాట్లాడడం, రమేష్ ఏ రకంగా ఉంటారు గ్రామంలో, రమేష్ ఏ రకంగా ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు, ఎవరికైనా హాని తలపెట్టిస్తుండేనా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే రమేష్ గురించి పల్లెత్తు మాట కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పలేదు అనేది మాత్రం నేను క్లారిటీ ఇస్తా. సో ఇక్కడ ఏ రకంగా ఈ హత్య చేయబడింది అనే దాని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ యాక్చువల్లీ సీన్ అనేది ఒక సినిమా రేంజ్ లో ఒక ఇన్సిడెంట్ ఎట్లయితే జరుగుతుందో అదే రకంగా ఇవాళ ఈ హత్య అయితే చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. దీంట్లో పూర్తి వివరాలు మనం తెలుసుకుంటే ఏదైతే ఈ హత్య అనేది డిసెంబర్ 20న ఎవరైతే రమేష్ అనే వ్యక్తిని చంపేయడం జరిగింది, అది కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు రమేష్ అని చెప్పేసి ఎవరైతే భార్య సౌమ్య అయితే పూర్తిగా అందరినీ నమ్మించిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఏం జరిగిందనే దాని గురించి పూర్తిగా ఆ రోజు అంత్యక్రియలు జరిగినాయి. అంత్యక్రియలు జరిగిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఇజ్రాయిల్లో ఉన్నటువంటి కేదార్ అనే అలా తమ్ముడు ఎవరైతే ఉన్నారో కేదార్కి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి మాట్లాడారు, మీ అన్నయ్య చనిపోవడం ఎవరు నమ్మట్లేదు, ఈ మరణం వెనుక ఎన్నో నిజాలు కూడా దాగి ఉన్నాయని చెప్పేసి కేదార్కి అయితే ఇక్కడ నుంచి ఫోన్ చేయడం జరిగింది ఇజ్రాయెల్కి. సో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కేదార్కి ఏం అనుమానం వచ్చిందో తెలియదు, కానీ ఇక అక్కడ ఎవరైతే వీళ్ళు రమేష్ చనిపోయిన తర్వాత వాళ్ళు పూడ్చి పెట్టడం జరిగింది. ఆ పూడ్చిన తర్వాత ఆ పూడ్చి పెట్టడం ఇవాళ చాలా మంచి ఇన్సిడెంట్ అనేది బయటకు వచ్చిందని చెప్పి చెప్పుకోవాలి. ఒకవేళ అతన్ని దహనం చేసి ఉండున్నట్లయితే ఆ సాక్ష్యాలు కూడా లేకపోయేది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఎన్నో రకాలైనటువంటి విషయాలు కూడా దీంట్లో తవ్వినా కొద్దీ మనకి బయటకు వస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఎవరైతే రమేష్ కి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సౌమ్య ఎవరైతే ఉన్నారో ఒక ప్రైవేట్ స్కూల్లో తను 8 నుంచి 9 నెలలుగా తను టీచింగ్ చేస్తూ ఉంది. ఆ టీచింగ్ చేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక పీఈటీని తను పరిచయం చేసుకున్న తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఒక లవ్ ట్రాక్ అయితే దారి తీసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇక్కడ నుంచే పూర్తిగా కథ అనేది స్టార్ట్ అయింది. సో ఈ కథ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే, కొన్ని మంత్స్కే రమేష్ కూడా సౌమ్యకి మందలించడం జరిగింది. నువ్వు ఈ రకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఉపేక్షించేది లేదు అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారు అని చెప్పేసి మనకు బయట తెలుస్తూ ఉంది. సో దాంతోపాటు ఎవరైతే ఈ ప్రేమాయణంకి అడ్డుగా వస్తున్నటువంటి తన భర్త రమేష్ని అడ్డు తప్పించాలనే ఒక విషయంతో దాదాపు ఒక 2 నెలల క్రితం కూడా రమేష్కి ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కార్ యాక్సిడెంట్ చేసింది కూడా తన ప్రియుడైనటువంటి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి పీఈటీ దిలీపే అని చెప్పేసి ఆ కార్ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి కూడా ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఇంత యాక్సిడెంట్ చేసినా కూడా ప్రాణాల నుంచి బయటపడ్డాడు. సో బయటపడిన తర్వాత మరి మళ్ళీ నా ప్రేమకి అడ్డు వస్తూ ఉన్నాడు, నా సుఖానికి నా అడ్డొస్తా ఉన్నాడు అని చెప్పేసి తను ఏ రకంగా ఆలోచించిందో తెలియదు, కానీ ఎవరైతే ఎట్లనో ఒకట్లా ఇతని అడ్డు అనేది తప్పించుకోవాలా, ఖచ్చితంగా తప్పాలా అని చెప్పేసి ఎవరైతే ఆ సౌమ్యకు ఉన్నటువంటి ఒక హ్యాండ్కి ఒక బంగారు ఉంగరం అయితే ఉండింది, ఆ ఉంగరాన్ని తను అమ్మేసి
ఒక నలుగురి నుంచి ఐదుగురికి సుఫారీ ఇచ్చి 35,000కు డీల్ అయితే కుదిరించుకుంది అని చెప్పేసి మనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా తెలిసిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ఈ డీల్లో దాదాపు ఈ సుఫారీ తీసుకున్నటువంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు. దాంట్లో A1 సౌమ్య అయితే A2 దిలీప్, A3 ఏమో మనకిక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే మాదాపూర్ కావచ్చు, దాంతో పాటు వేణికిషన్ నగర్ తాండాకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఐడెంటిఫై అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ పథకం ప్రకారమే రమేష్‌నైతే హత్య చేశారు. ఇక్కడ సుఫారీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా హత్య చేశారు? మరి ఇదంతా కూడా సౌమ్య హత్య చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయంలో సుఫారీ ఇవ్వడం మాత్రం కన్ఫర్మ్ ఇది. కన్ఫర్మ్‌గా వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. సుఫారీ తీసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైందో తెలవదు కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు చంపట్లేదు అని చెప్పేసి ఒక ప్రాపర్‌గా తనకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళైతే హ్యాండ్ ఇచ్చేసిర్రు. మరి నేను నా ప్రియుడు ఎవరైతే ఉన్నారో దిలీప్. సో సౌమ్య, దిలీప్ ఇద్దరు కలిసి ఒక పక్కా ప్రణాళికతోనైతే వాళ్ళొక ప్లాన్ ప్రకారం రెక్కి చేసి మరి ఏదైతే ఒక పథకం ప్రకారం ఎట్లా చేయాలా? ఏంది అనే దాని గురించి పూర్తిగా ఇంట్లో రమేష్ అయితే తను జీవనం కొనసాగిస్తా ఉన్నాడు. తన ముగ్గురు పిల్లలతోని. సో రాత్రి సమయంలో ఇదంతా కూడా జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. సో స్లీపింగ్ పిల్స్ ఏవైతే ఉన్నాయో అవి రమేష్‌కి ఇచ్చిన తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్న సమయంలో ఎవరైతే సుఫారీ గ్యాంగ్ అయితే కాల్ చేయడం జరిగింది. సుఫారీ గ్యాంగ్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి దిలీప్‌తో వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళిద్దరు కలిసి ఈ హత్య అయితే చేశారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఈ హత్య చేసిన తర్వాత మార్నింగ్ టైంలో లేచిన తర్వాత తనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి సౌమ్య ఏదైతే దొంగ ఏడుపు ఏడ్చి ఇదంతా కూడా అందరినీ తప్పుదారి పట్టించే విధంగా పూర్తిగా చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో అంత్యక్రియలు అనేది కూడా జరిగిపోయినాయి. జరిగిన కొన్ని రోజుల్లోనే జరిగిన 3-4 నుంచి 5 రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే కేదారి అనే తన తమ్ముడికి కాల్ చేసి ఇజ్రాయెల్‌లో ఉంటాడు. తను పని నిమిత్తం తను బతుకు తెరువులో భాగంగా పని చేసుకోవడానికి ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ నా అన్న ఎవరైతే రమేష్ ఉన్నారో ఆయన ఈ రకంగా చనిపోడు అని చెప్పేసి తనకు ఒక ప్రాపర్‌గా తెలిసింది కాబట్టే పోలీస్ అధికారులను ఆశ్రయించి ఏదైతే పూడ్చిపెట్టినటువంటి బొంద ఏదైతే ఉందో ఆ బొందని కూడా వాళ్ళు 3 రోజుల్లోనే మళ్ళీ బయటకి వెలికి తీయడం జరిగింది. వెలికి తీసిన తర్వాత నిజామాబాద్ పోస్ట్ మార్టానికి అయితే వాళ్ళు పంపించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా ఇతను స్లీపింగ్ పిల్స్ దాంతో పాటు అతనికి మెడపైన గాయాలైతే ఉన్నాయో ఒక టవల్ సహాయంతో గొంతు నులిమి వాళ్ళని చంపేశారు అని చెప్పేసి కూడా ఇలా పోలీస్ అధికారులు ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మరి ఓన్లీ అక్రమ సంబంధము వీళ్ళతో ఉండడానికి ఇదంతా చేశారా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే అండి. ఇక్కడ చాలా క్లారిటీగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఒక ఇన్సిడెంట్ కూడా మనకు బయటకు వస్తూ ఉంది. రమేష్ హెల్త్ టర్మ్ లైఫ్ పాలసీ అనేది ఒకటి ఆయన తీసుకోవడం జరిగింది. తను ఒకవేళ చనిపోతే తనకి 2 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే ఈ సౌమ్య అనే తన భార్య ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి విషయంలోనైతే తనని చంపేయడం జరిగిందని చెప్పేసి ఇవాళ మనకు క్లారిటీ వస్తూ ఉంది. మరి ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులే కావచ్చు, సౌమ్యకు సంబంధించినటువంటి తల్లి కూడా ఉంది. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే తన తండ్రి ఎవరైతే రమేష్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రితోని కూడా మనం మాట్లాడినప్పుడు ఇక్కడ మా సౌమ్య అయితే ఎలాంటి తప్పు అయితే చేయలేదని చెప్పేసి ఇలా వాళ్ళ కన్న తల్లి చెప్పుకుంటా ఉన్నది. ఎందుకంటే కాకి పిల్ల కాకికే ముద్దు. తను తప్పు చేసినా తప్పు చేయకపోయినా కూడా డెఫినెట్లీ తన పిల్లనైతే కాపాడుకోవాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనము గమనిస్తే ఎవరైతే రమేష్‌కి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో రమేష్ తండ్రి కూడా కోడలైతే తప్పు చేయలేదని చెప్పేసి తను బల్లగుద్ది చెప్తా ఉన్నారు. దాంతో పాటు సీసీ కెమెరాస్ ఉన్నాయి. సీసీ కెమెరాస్‌లో కూడా ఎవరైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా హార్డ్ డిస్క్‌నైతే వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. మేము కూడా పక్కన రూమ్‌లోనే ఉంటాము. ఒకవేళ నైట్ టైమ్‌లో ఇదంతా జరిగితే మాకు సౌండ్ వస్తది గదా! ఆ సౌండ్ వచ్చిన టైంలోనే మేము మెలుకుంటుండే గదా! ఇదంతా ఎట్లా జరుగుతదని చెప్పేసి వాళ్ళ తండ్రి అయితే ఇవాళ కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ క్లారిటీ అనేది ఏ రకంగా మిస్ అయింది? సో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అడగకుండానే పూర్తిగా బయట అనేది నెగెటివ్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి మాట్లాడుకుంటే 2 కోట్ల రూపాయల కోసమే ఇదంతా చేశారు అని చెప్పేసి కూడా క్లారిటీ అయితే వస్తా ఉంది. దాంతో పాటు ఇక్కడ నేను వచ్చిన తర్వాత రమేష్ తండ్రితోని మాట్లాడినా, దాంతో పాటు సౌమ్యకు సంబంధించినటువంటి తల్లితో మాట్లాడినప్పుడు నైట్ టైమ్‌లో సీసీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో అవి అన్ని కూడా హాఫ్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇదంతా కూడా అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి సౌమ్య రాత్రి పక్కా ప్రణాళికతోని ఆ సీసీ కెమెరాస్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్తా ఉన్నారు. కరెంట్ బిల్ వస్తదనే ఒక నెపంతో
వాళ్ళ వల్ల ఆ సీసీ కెమెరాస్ అయితే ఆఫ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకి వీడియోలో మీరు వినొచ్చు. కరెంట్ బిల్ వస్తదని చెప్పేసి నైట్ టైమ్‌లో ఆఫ్ చేశాము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ క్లారిటీ అయితే రావాలి. ఎందుకంటే నైట్ టైమ్‌లోనే ఇదంతా జరిగింది. మార్నింగ్ టైమ్‌లో లేసిన తర్వాత ఇదంతా కూడా తను హార్ట్ అటాక్‌లో చనిపోయారని చెప్పేసి సౌమ్య దొంగ ఏడుపు ఏడ్చి వీళ్ళందరూ ఎవరైతే కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులస్తుల్ని కూడా మభ్య పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆ బొంద తీసిన తర్వాత ఏదైతే పూడ్చిన తర్వాత ఆ బాడీ మళ్ళీ వెనక్కి తీసి పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా బయటకెళ్ళిన తర్వాత నిజామాబాద్ పోలీస్ ఆఫీసర్ దాంతో పాటు మాక్లూర్ రేంజ్‌లో ఇది ఈ బోర్గంకే వస్తది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ రాజశేఖర్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే ఇదొక పక్కా ప్రణాళికతో ఒక స్కెచ్ చేసి మరి సుఫారీ ఇచ్చి మరి ఇదంతా కూడా చేశారు. సో సుఫారీలో గ్యాంగ్ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హత్య చేయలేరు, కానీ సుఫారీ అయితే తీసుకున్నారు అని చెప్పేసి అయితే క్లారిటీ అయితే వచ్చింది. దీంట్లో మొత్తం దాదాపు 6 నుంచి 7 ఈ హత్యలో అయితే వాళ్ళు భాగస్వామ్యమై ఉన్నారు. దీంట్లో వాళ్ళు భాగమై ఉన్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవాలా. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇలా ఎవరిని నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా కన్న తల్లిదండ్రుల్ని నమ్మలేకపోతా ఉన్నాం. దాంతో పాటు మన తోడ పుట్టినటువంటి అక్క చెల్లెలే కావచ్చు, అన్న తమ్ముల్ని మనము నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. దాంతో పాటు కడదాకా నేను ఉంటాను అని చెప్పేసి ప్రమాణం చేసినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఇవాళ నమ్మకం లేని రోజుల్లో ఇవాళ ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి కూడా క్లారిటీ అయితే వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఈ ఇన్సిడెంట్ అనేది చాలా దుమారం రేపుతా ఉంది. ఇవాళ ఎవరిని కూడా నమ్మే ప్రసక్తి లేదన్నట్టుగా ఇవాళ ఇట్లాంటి మెసేజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఒక టీచర్గా పనిచేస్తున్నటువంటి సౌమ్య ఇట్లాంటి పాడు పని చేయడం అనేది నిజంగా చాలా మందికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు సభ్య సమాజానికి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రౌండ్‌లో నేను అడిగినాను. ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులతో నేను అడిగినప్పుడు రమేష్ చాలా మంచి పర్సన్. అట్లాంటి వ్యక్తిని ఈ రకంగా చంపడం అనేది ఖచ్చితంగా ఇది చాలా బాధాకరం. దాంతో పాటు నేను సౌమ్య వాళ్ళ తల్లితోని మనం మాట్లాడినప్పుడు తను కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఒకవేళ తప్పే చేసింది అని చెప్పేసి తెలిస్తే మాత్రం ఉరిశిక్ష వేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. తప్పు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా అమ్మాయి బయటకొస్తది. తప్పు చేస్తే మాత్రం ఉరిశిక్ష మీరు వెయ్యండి అని చెప్పేసి తను చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి వివాహేతర సంబంధాల వల్ల దాదాపు చాలా మంది అమాయకులైతే బలవుతా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితిలో మీకేమైనా డౌట్ వచ్చినా కూడా మీరు పోలీస్‌కి ఆశ్రయించండి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సిట్యుయేషన్.